అమాలి కార్మికుల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం చాలా జటిలం చేస్తూ ఉంది, చాలా ఆలస్యం చేస్తూ ఉంది. రెక్కల మీద ఆధారపడినటువంటి కార్మికుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకి ఇటీవల నూతన కూటమి ప్రభుత్వం కూడా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. గడిచిన 14 నెలలుగా రేట్ల పెంపుదలకు సంబంధించిన చాలా కాలం సాగదీస్తూ వచ్చారు. ఈ రోజుకి కూడా దాంట్లో స్పష్టత అనేటువంటిది లేదు. 25 రూపాయల నుంచి 28 రూపాయల వరకు చేస్తామని చెప్పారు. ఆచరణలో ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా దాని జీవో రూపంలో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కింద అధికారులను కానీ లేదా అడుగుతూ ఉంటే మాకు జీవో రాలేదని చెప్పేటువంటి పద్ధతి వాళ్ళు కనపడతా ఉంది. ఇవాళ వీళ్ళ యొక్క కష్టం మామూలు కష్టం కాదు, కానీ దానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం ఈ రోజు కూడా ప్రభుత్వం వైపు నుంచి, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి పద్ధతుల్లో అందట్లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఇవాళ సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకి ఇవాళ దిగుమతులు ఎగుమతులు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వీళ్ళకి అనేక రకాలైనటువంటి శారీరక సమస్యలు, అంటే కాళ్ళు చేతులు విరిగిపోయే సందర్భాలు కానీ, నడువులు పడిపోయే సందర్భాలు కానీ, ఇలాంటి అనేక సందర్భాలు ఇలా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఇవాళ సిఐటిగా అడుగుతా ఉన్నాం. ఈఎస్ఐ వీళ్ళకి కల్పించండి, వీళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించండి, భద్రత కల్పించండి, వీళ్ళు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయమని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ రోజు కూడా ఈఎస్ఐని అమలు చేయడం కోసం ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఈ రోజు కూడా ముందుకు వస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడా కనపడలేదు. ఇది చాలా దారుణం, అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే ఏదైతే అధికారులు పెంపుదల చేస్తామని చెప్పినటువంటి రేట్లు ఏదైతే ఉన్నాయో వీళ్ళకి ఆ రేట్లు వెంటనే జీవోల రూపంలో విడుదల చేయాలని సందర్భంగా మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి రేట్లు పెంచడానికి దాదాపు 14 నెలల కాలం అయ్యింది. ఈ పెంచుతామన్నటువంటి దానికి కూడా జీవో ఈ రోజు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇలా అయితే ఎలా కార్మికులు బతుకుతారని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వం చాలా వీళ్ళ పట్ల దుర్మార్గంగా వ్యవహరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మాకేదో ఒక మంచి పని చేస్తుంది, కాస్త మా సమస్యలు పరిష్కరిస్తుంది అనేటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం కూడా జీవో ఇవ్వడంలో రేట్లు పెంపుదల చేశారు, కానీ జీవో ఇవ్వడంలో చాలా ఆలస్యం అనేటువంటి చేస్తున్నారు. జీవో లేకుండా పైసా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదైతే మనం చర్చల సందర్భంగా మాట్లాడుకున్నామో అవి అమలు చేయాలని, అలాగే దీనికి సంబంధించి 14 నెలలకు సంబంధించినటువంటి ఏరియర్స్ని కూడా వెంటనే విడుదల చేయాలని, అలాగే ఈ పెంపుదల ఆధారంగా బోనస్ సంబంధించినటువంటి ఇతరత్ర సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా వెంటనే విడుదల చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.